ఈ హాట్ సమ్మర్ లో కూల్ వెనిలా ఐస్ క్రీమ్ తిన్నట్టుంది హీరోయిన్ చూస్తే కనుక. అన్నా మీరు డే టైంలో ఎప్పుడైనా వెన్నెలను చూసిరా? నేను చూసిన. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కూల్ కామెడీ ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ లో మీ ఫ్యామిలీస్ అందరినీ తీసుకొని మూవీకి రండి. మూవీలో మంచి సబ్జెక్ట్ ఉంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లో లెవెల్ నుంచి ఫస్ట్ క్లాస్కి ఎలా వెళ్ళాలో చూపించినారు. మూవీ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తే. విజయ్ దేవరకొండ మాత్రం హిట్ కొట్టిండు బ్రో, చెప్తున్నా, బ్లాక్ బస్టర్ కొట్టిండు. లైగర్ తర్వాత టైగర్ అయిండు విజయ్ దేవరకొండ, అట్లుంది మూవీ అయితే. యా బ్రో, ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. సో ఏంటంటే మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నేను హానెస్ట్గా చెప్తాను అనుకో, నాకు అనిపించింది యావరేజ్ అనిపించింది. యావరేజ్ కంటే కొంచెం తక్కువ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ తీసుకోవడం బాగానే తీసుకున్నారనమాట. ఆ మిడిల్ క్లాస్ లైఫ్ చూపించి అంటే విజయ్ దేవరకొండ మోసం ఆ పరువు బాధ్యతలు కావచ్చు, ఆ బంధాలు బాంధవ్యాలు, ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో ఆ సాక్రిఫైస్లు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీలు కావచ్చు, డబ్బుని ఎలా పొదుపుగా వాడుకోవాలి అదంతా బాగా చూపించినారు. లవ్కి షిఫ్ట్ అయిన తర్వాత నుంచి అక్కడ నుంచి కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ ఓకే పర్వాలేదు, కానీ బట్ సెకండ్ హాఫ్ అయితే సీరియస్లీ చూసేటప్పుడు నాకు అనిపించింది. సో మన విజయ్ దేవరకొండ అన్న వచ్చేసి ఇంకా ఐరన్ పంచలేదు, ఐరన్ దింపినట్లు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే నిజంగా కొన్ని సీన్ల యుఎస్లో ట్రాక్ ఉంటుందని నాకు అర్థమే కాలేదు. అసలు ఎందుకు మంచిగా పోయే ఫస్ట్ హాఫ్ మూవీని సెకండ్ హాఫ్ ఆ యుఎస్లో ట్రాక్ ఏంటి? మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ వాడికి అంత ఈగో ఏంది? ఫస్ట్ హాఫ్లో మిడిల్ క్లాస్ వాడిని వచ్చేసి నిజంగా చాలా బాగా చూపించినారు, అంత బరువు బాధ్యతలు చూపించినారు. సెకండ్ హాఫ్లో కొంచెం ఆ ఈగో కావచ్చు, అంటే సెకండ్ హాఫ్ డైవర్ట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 40 minutes ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ సీను బాగుంది. దానికోసమే నేను యావరేజ్ అంటాను. రిమైనింగ్ అంతా కూడా లేదు బ్రో, లైగర్ కంటే ఇది బెటర్. డెఫినెట్లీ లైగర్ కంటే ఇది బెటర్. లైగర్ చాలా పెద్ద రాడ్ అనమాట. ఇది వచ్చి అంటే అది కూడా ఐరన్ పెద్ద రాడ్డే, ఇది ఐరన్ చిన్న రాడ్ అని మనం చెప్పొచ్చు. లేదు కష్టం బ్రో. ఎక్కడ నాకు తెలిసి ఒక 100-120 విజయ్ దేవరకొండ చూసి రావచ్చు, కానీ బట్ కలెక్షన్ సంగతి పక్కన పెట్టేస్తే మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినా కూడా నేనైతే డిసప్పాయింట్ అయినాను. అంటే లైన్ బాగానే ఉంది బ్రో, ఏం ఇంపాక్ట్ అంతా ఏముండదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ యూఎస్ లో ఏందేందో సీన్లు ఉంటాయి. ఆ లైన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాడు ప్రతి ఒక్కడు అట్లా మిడిల్ క్లాస్ లాగా ఉండిపోకూడదు అనమాట. అందరూ బరువు బాధ్యతలు తీసుకొని కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంసీఏ కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ఎంసీఏనే కొంచెం బెటర్గా ఉంటుంది దీనికంటే. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే సినిమాలో ఒక 2 songs ఫస్ట్ 40 minutes ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. రిమైనింగ్ అంతా కూడా బిలో యావరేజ్. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అంతే. చెట్టి పేసి చెప్పేస్తారు, నాకు ఫ్యాన్స్ ఉన్నారు కానీ లాగ్ ఉందండి. నాకు ఎట్లా బాధ వేస్తారు చెప్పన్నా. అరే ఒక హీరోని నిజంగా కొన్ని విషయాల్లో డబ్బులు గిబ్బులు అవి ఇవని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళ స్టోరీలు తెలుసుకొని స్టోరీలు రాసేస్తారు. జీవితాలు తెలుసుకొని ప్రేమించి వదిలేస్తారు అన్న మిడిల్ క్లాస్ వాళ్ళని కాదా? ఒక దేశం మీద అన్నిటికంటే నష్టపోయేది ఇవ్వడంటే ఒక మిడిల్ క్లాస్ అన్న, అవునా కదా? దేశం ఎందుకు వచ్చిందిరా సినిమాలో చెప్తున్నా, ప్రపంచం గురించి చెప్తానా. దేశమే టికెట్ రే మామా. అరే స్టార్టింగ్ మృణాల్ ఠాకూర్ నుంచి ఎండింగ్ ఎవరన్నా కామెడియన్ వెన్నెల కిషోర్ వరకు చెప్తా. వెన్నెల కిషోర్ ఏ మామా ఫేక్ అనకు. సినిమా ఇట్టు బాగుంది. స్టోరీనికి ఏ సినిమా అడుగు చెప్తా, బరాబర్ అడుగు చెప్తా. ఏది మా సినిమా నేను చూడకూడదు. అరే ఇంతవరకు నా జిందగీలో సినిమా మాట్లాడింది స్టైల్ మామకి అట్లాంటి ట్రిక్స్ ఏ ఉండవు. బరాబర్ సినిమా చూసినా మళ్ళీ ఫేక్ అంటే మళ్ళా మామ ఫేక్ అంటే అరే నాది కూడా నువ్వే చెప్తావా అంటే? అరే మామ ఇది నాది మామ. ఫేక్ అంటే చాలా బాగుంది సినిమా. చెప్తా అర్థమైందా? సినిమాలో ఇంటర్వెల్ ఎత్తుకోవాల పరిస్థితి ఏర్పడింది. ఆ కామెడీకి అర్థమైందా? అంత బాగుంటుంది సినిమా. ఇంటర్వెల్ అప్పుడు ఏముంది సీన్ చెప్పు. నేను ఫేక్ అంటున్నావు, సీన్ చెప్పు బ్రో. ఫోకస్ కరో. డూప్లికేట్ కళ్ళదాలు, డూప్లికేట్ కామెడీ అన్న. సెకండ్ హాఫ్ లా వెన్నెలకు వచ్చారు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఎంత డిఫరెంట్ అన్న. సెకండ్ హాఫ్ లో ఫారెన్ పోతాడు. ఫారెన్ పోతాడా పోడా సుక్కు మింగే నువ్వు అన్ని కంట్రోల్ దయ్యం పడినాడు తీసి పడేస్తా అన్న. ఒక్కసారి అన్న కళ్ళద్దలు పెట్టుకో. ఎన్ని చూస్తారా ఇట్లా కొట్లాడకండి. మిడిల్ క్లాస్ అందుకే కొట్లాడకండి. సినిమా ఎత్తినారు మిడిల్ క్లాస్ కొట్లాడకండి. మిడిల్ క్లాస్ సినిమా చూడండి. ఒక్కసారి ప్రాపర్టీ మూవీ
మూవీ సూపర్. వస్తాను ఇటు సినిమా ఒక్క నిమిషం అన్న, ఒక్కసారి అన్న కెమెరామెన్ పవన్ కళ్యాణ్ గారు చూసినట్టు ఉందండి, ఖచ్చితంగా ఉందండి. మంచి స్టోరీ అండి, ఇది ఫ్యామిలీ స్టార్ కాదండి, ఫ్యామిలీ స్టోరీ. మంచి సినిమా అండి, మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. మనకు వారానికి ఎన్నో సినిమాలు వస్తుంటే పోతుంటాయి, ఖచ్చితంగా మాత్రం ప్రతి ఇంట్లో సమస్య ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా చూడాలి. మన వీడియోలు ఎవరైనా పర్మిషన్ లేకుండా తీస్తే మన ఫ్యామిలీ మన సిస్టర్లు కానీ ఎవరైనా ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తే మనకి ఎంత కోపం ఉంటుంది. ఖచ్చితంగా చూపించాలండి ఈ సినిమాలో మెసేజ్. ఒక మనిషి ఎంత అవాలకాలంలో ఉంటాడో చూపించాడండి. నిజంగా చాలా డైరెక్టర్ గారు సార్ సూపర్ సార్, మంచి స్టోరీ సార్, మంచి కథ దాంట్లో ఎంచుకున్నారు సార్, మంచి స్టోరీ తీశారు. అలాగే సార్ ప్రతి ఇంట్లో ప్రతి మనిషి కూడా చూడాలా. మధ్య తరగతి ఖచ్చితంగా చెప్తున్నాను కదా, 100% కూడా మధ్య తరగతి పీపుల్స్ చూడాలా. అలాగే రిచ్ పీపుల్స్ అని కాదు, ఓ సమస్య ఎలాగ ఉంటుంది సమస్యను నిరూపించారు. ప్రతి తాగుబోతు క్యారెక్టర్ సూపరు, అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ సూపరు, అలాగే ఆర్టిస్టుల క్యారెక్టర్లు కూడా చాలా బాగా తీశారు. ఖచ్చితంగా చెప్తున్నాను కదండి, ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, థియేటర్కి వచ్చి ఖచ్చితంగా చూడాలండి.